గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మొదటిగా మన పితామహుడు సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారము తెలుపుతూ, మన పత్రిజీ యొక్క ఆధ్వర్యంలోనే గోవాలో ధ్యానం చేద్దామని ఒక ప్రోగ్రాం ఉంది, ఇన్వైట్ ఉంది మనకు. ఆగస్టు 15-16 తారీఖు లోపల అక్కడ 2-3 రోజులు మనకు ధ్యానం ఎలా నేర్చుకోవాలి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా నలుమూలల నుండి, భారతదేశం నలుమూలల నుండి పెద్ద పెద్ద మాస్టర్స్ కూడా అక్కడ గోవాకు రావటం జరుగుతుంది. అక్కడ బీచ్లో కూడా ఎంత ఆహ్లాదకరంగా ధ్యానము అవన్నీ చక్కగా చేపిస్తారు. వాళ్ళ అనుభవాలు అక్కడ మహారాష్ట్ర నుండి, ఇక్కడ చాలా ఆంధ్ర నుండి నలుమూలల అక్కడ గోవాకు రావటం జరుగుతుంది. మీరు కూడా, మేము వస్తున్నాము, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇంతకన్నా మించింది ఏముంది, అశాంతితో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వస్తే ప్రశాంతంగా ధ్యాన స్థితిలో మునిగి తేలవచ్చు. మన పత్రిజీ గారి యొక్క మార్గం చాలా గొప్పది. నలుమూల దిశలో కూడా మన భారతదేశమే కాకుండా బయట దేశాలలో కూడా ఎంతో స్పిరిచువల్ మూమెంట్ జరుగుతూ ఉంది. కనుక పెద్ద గవర్నమెంట్ కూడా అక్కడ మనకు పెద్ద పిరమిడ్ కట్టిస్తా అని ఒప్పందం జరిగింది. అది కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. కనుక మీరంతా కూడా గోవాకు వచ్చి చక్కగా ఆ మాస్టర్ల యొక్క మాటలు, వాళ్ళ అమృత వాక్యాలు, వాళ్ళ అనుభవాలన్నీ కూడా చక్కగా విని మీరు కూడా నేర్చుకొని ఎంతెంతో జ్ఞానులయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు కూడా వస్తే బాగుంటుంది. మేము కూడా వస్తున్నాం. చలో గోవా ధ్యానముకు అందరూ వస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జై పత్రిజీ, జై పత్రిజీ.